హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఎస్ఎంఎస్ టేస్టీ ఫుడ్. ఈరోజు మనము హెల్దీ బ్రేక్ఫాస్ట్ అయిన బీట్రూట్, క్యారెట్, కరివేపాకు దోశలు ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా కరివేపాకుని బాగా వాష్ చేసుకొని మిక్సర్లో వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి. ఈ మెత్తగా రుబ్బుకున్న కరివేపాకు పేస్ట్ను దోసపిండిలోకి కలుపుకోవాలి. బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్, కొద్దిగా వాము, కొద్దిగా జీలకర్ర వేసి బాగా కలుపుకొని స్టవ్ ఆన్ చేసుకొని దోశ పెనం పెట్టుకొని పెనం మీద దోశ వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకొని మెల్లగా దోశను తిప్పేయాలి. అంతే, వేడి వేడి కరివేపాకు దోశ రెడీ. ఇప్పుడు క్యారెట్ దోశను ఎలా చేసుకోవాలో చూద్దాం. క్యారెట్ ముక్కలను మిక్సీలో వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి. ఈ రుబ్బుకున్న క్యారెట్ పేస్టును దోశపిండిలో వేసి కలుపుకోవాలి. కొద్దిగా వాము, కొద్దిగా జీలకర్ర, సాల్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఈ కలుపుకున్న పిండిని దోశ పెనం మీద వేసి కొద్దిగా నూనె వేసి బాగా కాలనివ్వాలి. మెల్లగా దోశను తిప్పి వేసుకోవాలి. వేడి వేడి క్యారెట్ దోశ, హెల్దీ క్యారెట్ దోశ రెడీ. ఇప్పుడు హెల్దీ బీట్రూట్ దోశను చేసుకుందాం. బీట్రూట్ ముక్కలను మిక్సీలో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ గ్రైండ్ చేసుకున్న పేస్టును దోశపిండిలో కలుపుకోవాలి. వాము, జీలకర్ర, కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకొని స్టవ్ ఆన్ చేసుకొని దోశ పెనం మీద పిండి వేసి కొద్దిగా నూనె వేసి ఫ్రై చేసుకోవాలి. కాలిన దోశను రెండో వైపుకు తిప్పుకోవాలి. వేడి వేడి క్యారెట్ దోశ రెడీ. ఇది హెల్దీ బ్రేక్ఫాస్ట్. వెయిట్ లాస్కి చాలా బాగుంటుంది. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.